హాయ్ హలో నమస్తే అందరికీ. నేను మీ జోర్దార్ సుజాత. వెల్కమ్ టు కేఆర్ టీవీ. ఈరోజు మనతో ఉన్న గెస్ట్ ఎవరు ఎరికైనా ప్రాంత్ అన్న. ఆన్ స్క్రీన్ అందరినీ భయపడతాను, ఇంట్లో పోతే నేనే భయపడతాను. అవన్న ఇంత మందితోని అనర్గళంగా మాట్లాడుతూ, కంటి మీద భయం లేకుండా మాట్లాడుతూ, నోటికి వెళ్ళొచ్చే మాట కూడా బేర్పు కాకుండా మాట్లాడుతావు కదా. అవతల వాళ్ళు నేను బయటికి వెళ్ళాక మనం ఎత్తారని భయం లేకుండా అసలు కేసీఆర్ సినిమా ఎందుకు తీయాల్సి వచ్చింది? రాకేష్ ఆయన కేసీఆర్కి చాలా అభిమానం అన్న. ఆబ్వియస్లీ నేను కూడా చాలా అంటే చాలా ఇష్టం కేసీఆర్ గారు అంటే. రేవంత్ రెడ్డి అంటే నచ్చదా? ఆ సినిమా తీయాలి, ఆ సినిమా ఖచ్చితంగా తీయాలి కేసీఆర్ మీద అని చెప్పేసి పట్టు పట్టింది నువ్వేనట్టుగా నిజమేనా? చాలా మంది అయితే అన్నారు, అంటే బినామీ కాబట్టి చేసిండు, వాళ్ళు పైసలు ఇచ్చిండ్రు కాబట్టి చేసిండు, వాళ్ళ పొత్తు కాబట్టి చేసిండు, అట్లాంటి మాటలు అయితే అన్నారు. బావా ఈ కమ్యూనిటీలో ఇదంతా కూడా నాకు నచ్చలేదు బావా, మనం మన ఇంటికి పోదాం, మనం ఇక్కడ రాకేష్లో గుడ్ క్వాలిటీ ఏంది, బ్యాడ్ క్వాలిటీ ఏంది? అందరు నా వాళ్ళు అనుకుంటాడు. అది బ్యాడ్ గుడ్డు గుడ్డా? రాకేష్ ఎట్లా దొరికిడు? దోస్తాను కాస్త పెళ్ళి అయిపోయింది. నువ్వు చేసిన బెస్ట్ ఇంటర్వ్యూలలో ది బెస్ట్ ఇంటర్వ్యూ అనిపించింది ఇంటర్వ్యూ మా ఆయన ఇంటర్వ్యూ. ఇప్పుడు ఇంట్లో గొడవలు అయినాయా మీకు? ఎందుకు కావన్నా మస్తు పంచాయతీ అయితే మేము కూడా అన్న కొట్టుడు దాకా ఇక రారా మళ్ళీ జర్నలిజం చేయరు అంటే ఏమో అన్న అవసరాన్ని బట్టి. కొన్ని వార్తలు చదివేటప్పుడు నార్మల్గా చదివినా సరే బయటకు వచ్చిన తర్వాత ఆ సిచ్యువేషన్ తెలుసుకొని ఏడుస్తా. సుజ్జి ఇది ఎక్కడుంది, సుజ్జి అది ఎక్కడుంది, సుజ్జి ఇదేది, సుజ్జి అదేది. అది మధ్య బాగా ఇబ్బంది అవుతుంది. సినిమాలో ఏమన్నా కొట్టేటివి ఉంటాయా? దర్శన్ కొట్టేటివి ఉంటాయా? ఉన్నది, ఒక సీన్ ఉన్నదా? చాలా సినిమా ఆఫర్లు వచ్చినప్పుడు గత కొన్ని రోజుల కిందట రిజెక్ట్ చేసినాం. ఎందుకు అట్లా? అంటే సీజన్ 1 రిలీజ్ అవ్వగానే కొన్ని ఆఫర్స్ వచ్చినాయి అన్న. అప్పటికి నాది మ్యారేజ్ అయింది, కొత్తగా ఉన్నా నేను. అంటే సినిమాల సైడ్ వెళ్ళాలి అనే థాట్ కూడా లేకుండే నాకు. సో మంచి అవకాశాలే వచ్చినాయి. సీజన్ 2 రిలీజ్ అయిన తర్వాత కూడా వచ్చినాయి, కానీ నేను అప్పటికి ఇంకా కన్ఫ్యూజ్ అయినాను, ప్రెగ్నెంట్తో ఉన్నా. ఆ టైంలో చేయడానికి యాక్సెప్టబిలిటీ లేదు. ఇప్పుడు సీజన్ 3 ఇప్పుడు డెఫినెట్లీ చెయ్యాలి అని అనుకుంటున్నాను. ఓకే, ఎందుకు అసలు మూవీ సైడ్ ఎందుకు మరి? ఇప్పుడు మీ ప్రజెంట్ సేవ్ ద టైగర్స్ థర్డ్ సీజన్ 3 నడుస్తుంది. దాంట్లో ఒక అదిరిపోయి నీకు నచ్చి నీకు తడబడకుండా సింగిల్ టేక్లో చెప్పిన డైలాగ్ ఏంటి? నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను మీ క్రాంతి. ఇవాళ మనతో ఉన్నటువంటి స్పెషల్ గెస్ట్ జోర్దార్ సుజాత గారు ఉన్నారు. ఎప్పుడు ఆమె అందరిని ఇంటర్వ్యూ చేస్తూ ఉండే, ఇవాళ నేను ఆమెను ఇంటర్వ్యూ చేయబోతున్నా. సో ముందుగా వెల్కమ్ చేద్దాం. నమస్తే సుజాత గారు, బాగున్నారా? నమస్తే అన్న. అమ్మో నువ్వు గారు అన్నావు అంటే నాకు అస్సలు మంచిగా అనిపిస్తలేదు. చెల్లె అనుకుంటా, అక్క అనుకుంటా, ఎంత మంచిగా మాట్లాడతావు అట్లనే అన్న. ఏదైనా అడగొచ్చుగా ఇంటర్వ్యూలో? అంటే ఓకే అన్న, మీ చేతులలో పెరిగిందానే నేను. మీకు తెలియని కెరియర్ అయితే నాది కాదు కదా, సో మీరు ఏం అడిగినా కూడా ఓకే. ఓకే, ఎట్లుంది లైఫ్? ప్రజెంట్ లైఫ్ ఎట్లుంది? చాలా బాగున్నది అన్న. చాలా బాగుందా? మంచిగా ఉంది. అంటే అన్ఎక్స్పెక్టెడ్ మ్యారేజ్, అన్ఎక్స్పెక్టెడ్ బేబీ, అన్ఎక్స్పెక్టెడ్ లైఫ్. అనుకున్నావా ఎప్పుడన్నా అంటే నేను ఈ స్థాయిలో ఉంటానని అనుకున్నావా? లేదన్న, ఎక్స్పెక్ట్ చేయలే అసలు. ఏముండే అసలు? అంటే నీ ఏముండే? నా ఏమంటే అనుకోకుండానే హైదరాబాద్ వచ్చి నా కెరీర్ స్టార్ట్ చేసినాను. సో వార్తలు చదువుకుంటా ఒక ఎంప్లాయీ లాగా మేబీ నా లైఫ్ అంతా కూడా జర్నలిస్ట్లోనే ఇట్లనే ఉండిపోతుందేమో అని అనుకున్నా. అంటే నాకు మొదటి నుంచి నాకున్న పెద్ద వీక్నెస్ ఏంటంటే, నేను ఏది ఎక్స్పెక్ట్ చెయ్యా, నేను ఇది చేస్తున్నా కదా, సో దీంట్లోనే నాది 100% ఇస్తే దేవుడు నాకు ఏం కావాలో అది ఇచ్చేస్తాడు అనుకునే మెంటాలిటీ నాది. నేను చేసే పని కరెక్ట్గా చేస్తా, దీనికి నాకు దేవుడికి ఏమి అట్లా ఉండేదాన్ని. సో మేబీ దాని వల్లనేమో దేవుడు నాకేం కావాలనో అది నాకు ఇచ్చేసిండు. అంటే స్కూల్కి పోయేటప్పుడు లేకపోతే కాలేజ్ పోయేటప్పుడు? స్కూల్కి కాలేజ్కి పోయేటప్పుడు డిపార్ట్మెంట్ నాకు డ్రీమ్ అన్న.
పోలీస్ పోలీస్ డిపార్ట్మెంట్. డిపార్ట్మెంట్ డ్రీమ్. ఎట్లనైనా సరే అంటే అది కూడా చిన్న చిన్నగా ఎదగాలనుకునేదాన్ని. కానిస్టేబుల్, కానిస్టేబుల్, ఎస్ఐ, అట్లా స్టెప్ బై స్టెప్ పోవాలనుకున్నా. ఇలా స్టెప్ బై స్టెప్ వస్తుంది. సివిల్ కానిస్టేబుల్ కి ట్రై చేసినాను, రిటర్న్ ఎగ్జామ్ లో పోయింది నాకు. ఓకే. ఈవెంట్స్ అన్ని మెరిట్స్ ఉండే, సో రిటర్న్ ఎగ్జామ్ లో పోయింది. ఇక మళ్ళీ ట్రై చేయలే. ఇక ట్రై చేయలే, ట్రై చేయాలని ఆలోచన కూడా రాలే. అంటే నేను ఈవెంట్స్కి వెళ్తే నన్ను అన్నారు, బూస్ట్ దాగి వండుకోక నీకు ఎందుకమ్మా ఈ జాబ్. అప్పుడు ఇంకా సన్నగా చిన్నగా ఉండేదాన్ని. ఇక చిన్న పర్సన్ అంతే అన్నట. అంతే. ఓకే. సో ఇంకా అక్కడి వరకే ఆపేసిన, మళ్ళీ ట్రై చేయలే. ఇంకొక స్టెప్ వేసుకుందాము అని చెప్పేసి రాజీవ్ యువ కిరణాల్లో కంప్యూటర్ నేర్చుకొని హైదరాబాద్కి వచ్చిన. జాబ్ చేస్తుంటేనే అంటే జాయిన్ అయినాక 2-3 రోజులకే నువ్వు మస్తు మాట్లాడతాను తెలంగాణ. సో ఒక ఛానల్లో తెలంగాణ లాంగ్వేజ్ ని బాగా సపోర్ట్ చేస్తారు, ఆడికి ఒకసారి పో అని అంటే, అప్పుడు కూడా నా ఫీలింగ్ ఏంటంటే, అమ్మో ఒకసారి పోతే మీడియా ఛానల్లో దగ్గరికి వెళ్ళి చూడొచ్చు, అసలు మీడియా ఎట్లుంటది ఏందనేది ఎక్స్పీరియన్స్ కోసం అని అయినా. పోగానే లాంగ్వేజ్ చూసి నువ్వు చాలా బాగా మాట్లాడతాను, సో నువ్వు ఇక్కడనే జాయిన్ అయిపోతావా, నీకు ఇంత జీతం ఇస్తామని చెప్పేసి అనగానే ఇంకా నా ఆనందానికి అద్దు లేదు. ఇంకా వెంటనే జాయిన్ చేసుకో. ఫస్ట్ ఎక్కడ జాయిన్ అయ్యారు? V6 లో జాయిన్. దాని తర్వాత V6 తర్వాత HMTV అన్న. V6 లో ఒక 1.5 year చేసిన. పేరు పెట్టింది వాళ్ళే, సుజాత అని. సో పేరు పెట్టిండ్రు, ఎట్లా బతకొచ్చు అనేది నేర్పిండ్రు. ఫస్ట్ వాళ్ళు నేర్చుకున్నది అక్కడనే, ఇంకా ఓనమాలు అక్కడనే అయినాయి. తర్వాత ఇంకా HMTV 1.5 year తర్వాత HMTVకి షిఫ్ట్ అయినా. 7 ఏళ్ళు నాకు మంచి తిండి పెట్టి, నాకు కావాల్సిన సవలతులు ఇచ్చి, నాకు పేరు ఇచ్చి, ఆ పేరుకు గుర్తింపునిచ్చి బాగా చేసారు. రాకేష్ ఎట్లా దొరికిండు? బిగ్ బాస్ కు పోయినన్నా, జోర్దార్ సుజాత ఫేమస్ అయిన తర్వాత పిలిచిండు. బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత ఒక ఇంటర్వ్యూ చేసిన నేను ఆయనను, దీపావళి పటాకా అని చెప్పి HMTVకి దీపావళి స్పెషల్ చేసిన. ఆ రోజు ఇట్లా నేను, కాకపోతే ఆ పొజిషన్ లో నేనున్నా, ఈ పొజిషన్ లో ఆయన ఉన్నాడు. ఇద్దరం మాట్లాడుకున్నాము. తర్వాత వెళ్ళిపోయేటప్పుడు కొంచెం ఆ రోజు చాలా హడావిడి ఉన్నాడు, ఆయనకు దీపావళి కదా, అందరు స్వీట్స్ పంపిస్తున్నారు, ఊరికి ఇంటర్వ్యూ చేసుకుంటే ఫోన్ మాట్లాడుతున్నాడు. మనకేమనిపిస్తుంది, అరే అంటే ఆగమాగంలో మాట్లాడిండు కదా, ఏదన్నా మాట్లాడండి, లేకపోతే ఏదన్నా ఇబ్బంది అయ్యేది ఏమన్నా మాట్లాడిండేమో, దాన్ని ఎడిట్ చేపిద్దాము, ఎందుకంటే నేను మళ్ళీ ఇంకొకసారి ఇంటర్వ్యూకి పిలిస్తే వాళ్ళు రావాలి, ఇది చూసి ఇంకా వద్దునైనా నీకు నాకు దండం అనేటట్టు ఉండొద్దు అని అనుకున్నాను. అనుకుని ఆయనకు ఫోన్ చేసిన, మీరు ఇట్లా ఆగమాగంలో మాట్లాడిండ్రు, ఏదన్నా ఎడిట్ చేసేది ఏమన్నా ఉంటే చెప్పండి నాకు, నేను చేపిస్తాను అని చెప్పిన. అంటే ఫస్ట్ టైం ఒక ఆర్టిస్ట్ నేను అట్లా ఫోన్ చేసి మాట్లాడినా. అప్పటి వరకు ఏ గెస్ట్ కి నేను మాట్లాడేదాన్ని కాదు, ఎందుకంటే ప్రోగ్రామింగ్ డైరెక్టర్ ఉంటుంది. కన్సర్న్ ఉన్నట్టుంది. డైరెక్టర్ లేడు ఆ రోజు. ఆ రోజు డైరెక్టర్ లేడు. దట్టు ఆయన మాట్లాడే విధానం కూడా నాకు కొంచెం నచ్చింది, మంచిగా అనిపించింది. సో మాట్లాడితే ఆయన కూడా చాలా ఎగ్జైట్ అయింది అనమాట. ఎవరు నన్ను ఇప్పటి వరకు ఎవరు ఇట్లా అడగలేదు, దొరికిందే వేసుకుందాం అన్నట్టుగా చూస్తారు, కానీ నువ్వు అట్లా మాట్లాడినా నాకు చాలా మంచిగా అనిపించింది అమ్మ అని. అప్పుడు కూడా అమ్మ అనుకుంటేనే మాట్లాడిండు నాతో. ఆ విధానం ఇంకా బాగా నచ్చింది. సో నంబర్ ఉండే కాబట్టి నా స్టేటస్ లో వెళ్ళడము, దానికి రిప్లై చేయడం, ఆయన స్టేటస్ లకు నేను రిప్లై చేయడం, అట్లా దోస్తాను కుదిరింది. దోస్తాను కాస్త పెళ్ళి అయిపోయింది. నిజంగా చెప్పాలా, ఇప్పుడు అంటే కెమెరాల ముందు ఒక లెక్క ఉంటుంది జీవితం, కెమెరాల వెనకాల ఒక లెక్క ఉంటుంది. అంటే కడుపులో ఎంత దుఃఖం ఉన్నా, గుండెలో ఎంత బాధ ఉన్నా, నవ్వుకుంటూ కనబడాలంటే నవ్వాలా, లేవు లోపల సంతోషం ఉన్నది ఏడవాల బయట అంటే ఏడవాలి. ఇదే కదా నటన. ఇప్పుడు ఆ నటనలోకి ఎంటర్ అయినావు కదా నువ్వు, సాటిస్ఫైడ్గా ఉన్నావా? అంటే ఏ రకంగా అంటున్నారు? వర్క్ పరంగా ఇంట్లో మాక్సిమం నవ్వుకుంటుండడానికి ప్రయత్నం చేస్తా. అంటే ఆబ్వియస్లీ నేను కూడా ఒక మధ్యతరగతి కుటుంబంకి వెళ్ళి వచ్చిన, నేను కూడా ఒక ఇంటి కోడల్నే, అత్త మీద కోడల్నే, అందరం కలిసే ఉంటాము. సో జరుగుతుంటాయి ఇంట్లో కొన్ని డిస్టర్బెన్స్ అట్లాంటివి జరుగుతుంటాయి, కానీ ఎందుకో మేకప్ వేసుకొని ఒక వర్క్ మీద పోయినామంటే అవేం కూడా ధమాక్లకు రావు. సో నా పని ఏందనేది నేను హ్యాపీగా నేను చేసుకోగలుగుతా. ఎప్పుడు ఇబ్బంది ఫేస్ చేయలేదా? లేదన్నా, ఎప్పుడు ఇబ్బంది ఫేస్ చేయలేదు. అదేందో షార్ట్ పెట్టగానే ఏడవాలంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మరి ఏం గుర్తుకొస్తుంది అన్న దమ్మకు కూడా. అంటే చాలా సార్లు కొన్ని సిచ్యువేషన్లకు మాత్రం నా కెరియర్ నేను గుర్తు చేసుకుంటా ఉంటాను అనమాట. అంటే నేను ఎట్లుండే, నేను ఎట్లా తిని ఎట్లా హైదరాబాద్కి వచ్చిన కొత్తలో నా పరిస్థితి ఎట్లుండే అనేది యాదికి వేసుకుంటా, ఆటోమేటిక్గా ఏడుపు వచ్చేస్తుంది నాకు. ఈ రోజు ఈ ఆనందాన్ని నేను కోరుకోలే, భగవంతుడు నాకు ఇచ్చినాడు, హ్యాపీ ఉన్నా. అంటే ఎండ్ ఆఫ్ ద టైం వరకు నాకు ఏముంటాయి ఏముండవు అనేది పక్కకు పెడితే ఈ సంతోషాన్ని మాత్రం జీవితాంతం నాకు ఉంటే చాలు అనుకుంటా. రీసెంట్ గా మా అసోసియేషన్ మెంబర్ కూడా అయ్యారని విన్నా, నిజమేనా? అవునా? కంగ్రాచులేషన్స్ ఫస్ట్.
థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇక కంటిన్యూగా సినిమాలు చేస్తూనే ఉంటారు అన్నట్టు. అవును, ఇక కెరియర్ మీద ఫోకస్ పెట్టినట్టే. ఇక రారా మళ్ళీ జర్నలిజం చేయరు ఇక మళ్ళీ అంటే ఏమో అన్న, అవసరాన్ని బట్టి. మేబీ ఒకవేళ చేయాలి, మంచి సబ్జెక్ట్ ఉన్నది చెయ్యాలి అని అంటే మేబీ చేస్తా కావచ్చు. ఇష్టం నాకు జర్నలిస్ట్, ఎందుకంటే నేను బువ్వ తిన్నది అక్కడికి వెళ్ళి కదా. మళ్ళీ ఇన్ కేసు ముందుకు పోయినా కూడా ఇటు సైడ్ నుంచి చేస్తే ఇది బాగుంటుంది, దీంట్లో నేను నా అవసరం ఉన్నది అని అంటే డెఫినెట్లీ నేను స్టెప్ తీసుకుంటా. ఒక్క దాని మీదనే ఉండాలనేది ఏం లేదన్న లైఫ్లో. నాకు ఏది హ్యాపీనెస్ని ఇస్తే ఆ పని చేసుకుంటా పోతా. అంటే నేను ఇందాక అడగాలనుకున్న ప్రశ్న ఏంది అని అంటే, ఎంత బాధ ఉన్నా, ఎంత కష్టం ఉన్నా, ఎంత దుఃఖం ఉన్నా కూడా కెమెరా ముందుకు ఒక లెక్క యాక్ట్ చేయాల్సి వస్తుంది కదా. ఆ లైఫ్కు ఈ లైఫ్కు తేడా ఏంది అసలు? ఒక యాక్టర్గా ఏం చెప్పగలుగుతావు? అంటే నిజంగా అది చాలా ఇబ్బంది పడే విషయమే అన్న. ఎందుకంటే నేను వార్తలు చదువుతున్న దగ్గరికి వెళ్ళి కూడా వార్తలు చదవడమైనా లేకపోతే మన ఒపీనియన్ ఏదైనా చెప్పేటప్పుడైనా మన ఫేస్ జనాలకు ఎట్లా కనిపిస్తుంది, మనం చెప్పేది ఎట్లా వింటారు అనేదే మనం చెప్తాం. ఇప్పుడు ఏదైనా విషయం చెప్పాలంటే యూట్యూబ్లలో కూర్చొని ఏడ్చుకుంటే చెప్పేదాన్ని ఏడ్చుకుంటా, నవ్వుకుంటే చెప్పేదాన్ని నవ్వుకుంటే చెప్తాం. కానీ మనం న్యూస్లో పనిచేసినప్పుడు మాత్రం అది ఏడుపుదైనా నవ్వుదైనా ఒకటే రకంగా ఫేస్ పెట్టి చెప్పాలి. అది అప్పటి నుంచే ఫేస్ చేసిన నేను. కొన్ని విన్నా, కొన్ని చేసినా కూడా లోపల బాధ పెట్టుకొని బయటికి ఇట్లా చెప్పడం అనేది మాత్రం చాలా ఇబ్బంది అనిపిస్తుంది. కానీ ఏమంటారు, అది మన ప్రొఫెషన్ కదా, ఇంకా తప్పదు నెట్గా రావాలా. కానీ ఆ సిచ్యువేషన్కి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత మాత్రం ఆ సిచ్యువేషన్ తలుచుకొని ఏడుస్తాను నేను. అంటే కొన్ని వార్తలు చదివేటప్పుడు నార్మల్గా చదివినా సరే బయటకు వచ్చిన తర్వాత ఆ సిచ్యువేషన్ తలుచుకొని ఏడుస్తా. వార్తల్లో ఉన్న సిచ్యువేషన్ తెలుసుకుంటా. అంటే ఏం జరిగింది ఏంటిది అనేది కూడా పర్సనల్గా తెలుసుకుంటా. నువ్వు చేసిన బెస్ట్ ఇంటర్వ్యూలలో ది బెస్ట్ ఇంటర్వ్యూ అనిపించింది ఇంటర్వ్యూ మా ఆయన ఇంటర్వ్యూ. మా ఆయన ఇంటర్వ్యూ నాకు మంచిగా అనిపిస్తుంది. అంటే చేసినాను పొలిటీషియన్స్ అట్లాంటిది కూడా చేసినాను. కానీ ఆయనతో కూర్చొని మాట్లాడినప్పుడు ఎందుకో కొంతమందితో మాట్లాడేటప్పుడు కొన్ని లోపల వాళ్ళ గురించి మనకు నిజాలు తెలిసినా కూడా లోపల పెట్టుకొని వాళ్ళ గురించి మాట్లాడాల్సి వస్తుంటుంది. వాళ్ళది ఏంది అనేది ఆబ్వియస్లీ జనాలందరికీ కూడా ఆ పర్సన్ని మనం ప్రొజెక్ట్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళ గురించి మనకు ఎంత తెలిసినా సరే మంచి మాట్లాడాలనిపిస్తుంది. కానీ మా ఆయనతో ఇంటర్వ్యూ చేసినప్పుడు ఏంటంటే హార్ట్ఫుల్ చేసిన నేను. అంటే ఆ రోజు నవ్వబుద్ధి అయితే నవ్వినను, మధ్యలో తిట్టినను, ఎంతసేపు ఆ ఫోన్ మాట్లాడతా, జరిసే ఫోన్ పక్కన పెట్టి మంచిగా మాట్లాడు నాతో అని చెప్పేసి అన్నాను అన్నా. సో మేబీ అదే కనెక్ట్ అయి ఉంటుంది. ఆ రోజే దేవతలు తదాస్తాను ఉంటారు, మీ ఇద్దరు ఇట్లున్నారు కాబట్టి ఇట్లనే కలిసి ఉండండి. ఓకే. తెలంగాణ యాసకు, తెలంగాణ కట్టుకు బొట్టుకు కేర్ ఆఫ్గా జోర్దార్ సుజాత ఎస్టాబ్లిష్ అయింది. బట్ ఇప్పుడు మూవీస్లో కూడా అదే కంటిన్యూ చేయాలంటే కాదు కదా, అవుతుందా? అవును, అవుతుందా? మేబీ అవ్వచ్చు కూడా, అవ్వచ్చు కాకపోవచ్చు. అంటే ఒకటే కాన్సెప్ట్లా ఒక రోల్కు తీసుకోవడం అనేది కాదు కదా. ఇప్పుడు ఇన్నేళ్ల సంది న్యూస్లో చేసిన, ఇప్పుడు ఒక సిరీస్ చేసినాను, ఒక సినిమా. న్యూస్ అంటే ఒక ప్రోగ్రామ్, కానీ ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క వేషం వేయాల్సి వస్తుంది, ఒక్కొక్క క్యారెక్టర్ చేయాల్సి వస్తుంది. అన్ని క్యారెక్టర్లకు ఒకే ఒరవడి నడవదు కదా అని అంటున్నా. అంటే సుజాత అనేట ఆమెనే తెలంగాణ భాషతో ఫేమస్ అయింది కదన్నా. సో మేబీ సుజాత ఉండాలి. బట్ లేదు లాంగ్వేజ్ తో సంబంధం లేదు, మాకు ఈ అమ్మాయి ఇట్లా కావాలి, ఈ అమ్మాయి ఇట్లా చేస్తే బాగుంటది అని అంటే క్యారెక్టర్ కనుక నచ్చితే నేను చేయడానికి రెడీ. అంటే నేను మోల్డ్ చేసుకోగలుగుతా. సో ఆబ్వియస్లీ ఎండ్ ఆఫ్ ద టైం సుజాత అంటే తెలంగాణ పిల్ల. నేను ఎన్ని మాటలు మాట్లాడినా లేకపోతే ఏది చేసినా కూడా నన్ను చేసింది గుర్తుపెట్టుకోరు, తెలంగాణ పిల్లలకనే గుర్తుపెట్టుకుంటారు భాషతోని. సో ఈ రిక్వైర్మెంట్ ఉన్న కాడ నేను ఎట్లుండాలని అనుకుంటాను. యాజ్ ఎ డైరెక్టర్ క్రియేటర్లు కూడా నన్ను చూసి నువ్వు ఇట్లా కూడా ఉంటే బాగుంటుంది, ఇట్లా కూడా చేస్తే ఇంకా మంచిగా ఉంటుంది, క్యారెక్టర్కి న్యాయం అవుతుంది అని అన్నారు అనుకో, అట్లా చేయడానికి కూడా నేను రెడీ. బట్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులల్లో అంటే నీ లెక్క తెలంగాణ మాట్లాడొచ్చిన వాళ్ళని కాకుండా తెలంగాణ యాస మీద, తెలంగాణ భాష మీద పట్టులేని వాళ్ళని తీసుకొచ్చి యాక్టింగ్ చేయించి వాళ్ళకు వేరే వాళ్ళతో డబ్బింగ్ చేపిస్తారు. లేకపోతే వాళ్ళని మళ్ళీ డబ్బింగ్ చెప్పడం. ఈ సినారియో ఎందుకు క్రియేట్ అయింది? మీలాంటి వాళ్ళకి ఎందుకు అవకాశాలు వస్తలేవు ఇండస్ట్రీలో? అంటే అమ్మో నేను అంత పెద్దదానికి నేను ఆన్సర్ నేను చెప్పలేనన్నా, ఎందుకంటే ఇప్పుడిప్పుడే నా అడుగులు కూడా పడుతున్నాయి ఇండస్ట్రీలో కాబట్టి అని చెప్పి. సో ఏమో అంటే మేబీ పబ్లిసిటీ అట్లాంటిది ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారేమో, లేకపోతే వాళ్ళు అనుకున్న క్యారెక్టర్కి వాళ్ళ దానికి మేము అట్లా కనిపించకపోవడమేమో, ఏదో కానీ తెలియదు.
అంటే ఆడ భాష ప్రాముఖ్యత ఇంపార్టెన్స్ కిందనే ఆ క్యారెక్టర్ను పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా మీలాంటి తెలంగాణ వాళ్ళు వాళ్ళు కూడా ఉన్నారు ఉన్నారు. కదా అవసరాలు మంచిగా మాట్లాడేటోళ్ళు, తెలంగాణ లాంగ్వేజ్ మాట్లాడేటోళ్ళు కూడా ఉన్నారు. ఉన్నాం, చాలా మందిమే ఉన్నాం. మరి ఏమో వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఎట్లుంటాయి అనేది మనకు కూడా తెలియదు కదా అన్న. అంటే మేము నాకు ఎందుకో ఈ ఒక్క ముచ్చట్ల మనసులో ఒకటి బయటకు ఒకటి చెప్తున్నట్టు అనిపిస్తుంది. అంటే అదే అన్న, అన్ని మాట్లాడలేము కెమెరా ముందు. అయితే ఒప్పుకుంటున్నాను. ఒప్పుకోండి, ఉంటుంది కదా అన్న, బాధ ఎవరికైనా ఉంటుంది. అంటే మన దగ్గర చాలా మంది ఉన్నారు కదా, మన వాళ్ళని కూడా అరే ఈ క్యారెక్టర్కి మన తెలంగాణ మాట్లాడేటోళ్ళని ఎవరైనా పెట్టుకుంటే అంటే భాష అనేది వచ్చింది కాబట్టి అని చెప్పి, వేరే దాని గురించి అయితే నాకు తెలియదు అంత 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 వెళ్ళిందని కాదు ఇంకా ఇండస్ట్రీలో కాబట్టి. సో ఇప్పుడిప్పుడే నా అడుగులు కూడా పడుతున్నాయి సినిమాల సైడ్ చేస్తే మంచిగా ఉంటుంది అని అనుకో. చాలా సినిమా ఆఫర్లు వచ్చినప్పుడు గత కొన్ని రోజుల కిందట రిజెక్ట్ చేసినామట, ఎందుకు అట్లా? అంటే సీజన్ 1 రిలీజ్ అవ్వగానే కొన్ని ఆఫర్స్ వచ్చినాయి అన్న. అప్పటికి నాది మ్యారేజ్ అయింది, కొత్తగా ఉన్నా నేను. అంటే సినిమాల సైడ్ వెళ్ళాలి అనే థాట్ కూడా లేకుండే నాకు. సో మంచి అవకాశాలే వచ్చినాయి. సీజన్ 2 రిలీజ్ అయిన తర్వాత కూడా వచ్చినాయి, కానీ నేను అప్పటికి ఇంకా నేను కన్సీవ్ అయినాను, ప్రెగ్నెంట్తో ఉన్నా. ఆ టైంలో చేయడానికి యాక్సెప్టబిలిటీ లేదు. ఇప్పుడు సీజన్ 3 ఇప్పుడు డెఫినెట్లీ చెయ్యాలి అని అనుకుంటున్నాను. ఓకే, ఎందుకు అసలు మూవీ సైడ్ ఎందుకు మరి అసలు? స్టార్టింగ్ నుంచి సినిమాలు అనేది లేకుండే అన్న నా దమాక్లా, సినిమాలు చేద్దాం అనేది లేకుండే. సేవ్ ది టైగర్స్ కూడా నాకు మా ఆయన ఒకసారి వెళ్ళి స్టోరీ వింటే కదా నీకు తెలుస్తుంది అంటే ఎందుకో భయం ఉండే. తేజ కాకమని అన్న కాల్ చేపించినాడు డైరెక్టర్ తేజ అన్న. మరి సీజన్ 1కి ఆయననే డైరెక్టర్. సో ఆయన వీళ్ళ ఫ్రెండ్, రాఖీకి ఫ్రెండ్ అనమాట తను. సో అన్న కాల్ చేపించినప్పుడు అమ్మో సినిమా వద్దు, నేను న్యూస్ ఇటు సైడే ఉన్నాను కదా, సో చేయాలని లేదు నాకు అన్నట్టుగానే చెప్తే, నువ్వు అసలు పోయి ఫస్ట్ స్టోరీ వింటే నీకు తెలుస్తుంది చెయ్యొచ్చా లేదా అనేది, ఒకసారి విను కదా అని చెప్పేసి ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మరి వినిపించినాడు అనమాట. సో మాట్లాడంగానే మాకు ఈ లాంగ్వేజే కావాలి, ఈ బాడీ లాంగ్వేజే కావాలి, మాకు చేస్తే మంచిగా ఉంటుంది అనగానే నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయినా. బికాజ్ అంటే సినిమాల మీద కూడా నాకు కొంచెం పోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అన్న, మల్లేశం సినిమా చేసేటప్పుడు, మల్లేశం సినిమా వచ్చింది ఒకటి దర్శి కాంబినేషన్. ఆ సినిమా చేస్తున్నప్పుడు నేను అప్పుడప్పుడే నాకు జోర్దార్ సుజాతగా అప్పుడప్పుడే మంచి పేరు వస్తుంది అనమాట. ఆ డైరెక్టర్ ఫోన్ చేసి ఏమన్నాడంటే, ఈ క్యారెక్టర్కి నువ్వు చేయాలి అని అంటే, అన్న సినిమాల మీద అయితే లేదన్నా, మళ్ళీ నాకు కెరియర్ కూడా నాకు దీని మీదనే పోవాలని ఉన్నది, జర్నలిస్ట్ దాని మీదనే పోవాలని ఉన్నది, ఈ సినిమాల కంటే మళ్ళీ నేను అటు ఇటు అదవుతుంది అని చెప్పేసి చెప్తా అన్నాడు కదా. నా ఇంట్లో నా బిడ్డ కనుక కొంచెం ఏజ్ పెద్దగా ఉంటే నేనే చేయించుకుంటుండే ఆ సినిమా, నా బిడ్డలాగా నిన్ను అనుకొని చేయమని చెప్తున్నా, మంచి కాన్సెప్ట్ అని అన్నాడు. నాకు ఆ మాట నచ్చింది. అంటే ఆబ్వియస్లీ నేను కొంచెం రిలేషన్ ఎమోషన్ ఫీలింగ్ అన్న, నాకు ఎవరన్నా నన్ను అక్క చెల్లి అన్నారంటే చాలు నేను అక్కడే మెల్ట్ అయిపోతాను నేను. అంటే రిలేషన్స్ బాండింగ్ అనేది నాకు అంత మంచిగా అనిపిస్తుంది. సో బిడ్డతో కంపారిజన్ చేసిండు కాబట్టి అని చెప్పేసి ఒకసారి పోయి చూద్దాము అని చెప్పి పోయి చూసినప్పుడు ఓకే అన్నారు. క్యారెక్టర్ దర్శి నేను ఇద్దరు కాంబినేషన్లో మల్లేశం అమ్మాయి చేసింది. సో ఇంకొక 2 డేస్లో మనం లొకేషన్కి పోవాలి, మీకు కాస్ట్యూమ్స్ కూడా నేను చెప్పేస్తాను అది ఇది అని చెప్పేసి అన్నారు. 2 డేస్ అయిపోయిన తర్వాత నాకు ఇంకా కాల్ రాలేదు. నేనే మళ్ళీ రిటర్న్ కాల్ చేసిన డైరెక్టర్కి. చేస్తే సారీ అమ్మ, ఈ ప్లేస్లో వేరే ఆమెను తీసుకున్నాము అని చెప్పేసి అన్నారు. నేను అది అప్పుడు నాది ఇంకా పసి హృదయం లాగా ఫీల్ అయినా అనమాట. అది నేను యాక్సెప్ట్ చేయలేకపోయినా. అంటే మీ అంతటా మీరే నన్ను అప్రోచ్ అయ్యింది, అట్లీస్ట్ నాకు ఒక మాట నన్ను చెప్పాల్సి ఉండే, వేరే అమ్మాయిని తీసుకున్నాము అని చెప్పి. నేను కూడా కొన్ని అరే నేను ఒక సినిమా చేస్తున్నాను కలలు గంట కదా నేను. సో నేను ఆ మెంబర్ ఆఫ్ టైంలో మీరు ఇట్లా అనేసరికి నేను నిన్న ఊహించుకున్నా, మీరు ఒక మాట చెప్తే బాగుండేది నాకు అని చెప్పేసి అనుకున్నా. అది నేను యాక్సెప్ట్ చేయలేకపోయినా. అమ్మో సినిమాలు అని చెప్పేసి నేను పోవడం, మళ్ళీ నేను ఇంత పెయిన్ తీసుకోవడం, నాకు ఎందుకు ఉన్నదంటే నేను రాని లెక్క మంచిగా నేను ఉందాం కదా, అది బాగా బాధపడ్డా. ఇక తర్వాత నేను అసలు ట్రై చేయలేదు, వచ్చినా కూడా నేను అసలు ఏది యాక్సెప్ట్ చేయలే. ఈ నెంబడి పడి నువ్వు చేస్తే బాగుంటది అని చెప్పి తీసుకుపోయింది కాబట్టి ఆబ్వియస్లీ రాఖీ తర్వాత వచ్చిన లక్కే నాకు అది. సో కలిసి వచ్చింది నాకు. దాని తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ సీజన్ 1కి సీజన్ 2కి పెద్దగా డిఫరెన్స్ లేకుండే. అంటే 1 year గ్యాప్లోనే వచ్చేసింది. దాంట్లో ఆ 1 year గ్యాప్లోనే నేను ప్రెగ్నెన్సీ అయినా. నాకు చేయడానికి అవకాశం లేకుండే. ఇప్పుడు బేబీ 1.5 year అయిపోయింది కాబట్టి సో ఇంటి దగ్గర అది మంచిగా ఉండగలుగుతుంది. ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్. ఎప్పుడైనా అంటే కాన్ఫ్లిక్ట్ వస్తుందా, ఇబ్బంది అనిపిస్తుందా అంటే దేనికన్నా? సినిమాలు చేస్తున్నప్పుడు ఏం లేదన్న, ఇప్పటివరకు నన్ను తీసుకున్న వాళ్ళు కానీ నేను చూసిన దగ్గర మాత్రం మంచిగానే ఉంది. అంటే నేను భయపడ్డంత లేదు. లేదు. నేను ఇంకొకటి అడగాల, అంటే ఇప్పుడు రాకేషే ముందుండి సినిమాలకు పో అని చెప్పేసి పంపిస్తున్నాడు. ఇప్పుడు నువ్వు చేసేది వైఫ్ క్యారెక్టర్ చేస్తున్నావు కదా సినిమాలో.
దానివల్ల ఏమన్నా గెస్ చేసిన క్వశ్చన్ దానివల్ల ఏమన్నా ఇబ్బంది ఫీల్ అయ్యిందా రాకేష్? అసలు లేదన్న. అంటే నన్ను ఎప్పటికప్పుడు మేమిద్దరం మాట్లాడుకుంటూ ఉంటాం కదా, అంటే ఈ క్యారెక్టర్ నేను చేస్తే ఎట్లుంటది, ఆ క్యారెక్టర్లో ఒకవేళ నేను చేస్తే ఎట్లా నిజంగా అన్న ఒక ఆర్టిస్ట్గా నాకు అసలు జీరో నాలెడ్జ్. నాకు ఒక క్యారెక్టర్ని నేను ఎట్లా ఓన్ చేసుకోవాలి, ఒక క్యారెక్టర్ని నేను ఎట్లా మోల్డ్ చేసుకొని మాట్లాడాలి, లొకేషన్లో ఎవరితో ఎట్లా మాట్లాడాలి, ఒకవేళ నేను వెళ్ళే డైరెక్టర్తో నేను ఎట్లా రిసీవింగ్ ఉండాలి అనేది నాకు అసలు జీరో నాలెడ్జ్. నాకేం తెలియదు. ఒక బిడ్డకు కనుక తల్లి జాగ్రత్తలు చెప్పి ఎట్లయితే బయటికి పంపిస్తుందో నన్ను మా ఆయన అట్లా పంపిస్తాడు. ఇక్కడ పోయిన దగ్గర వీళ్ళతో ఇట్లా మాట్లాడు, వీళ్ళతో ఇట్లుండు, ఎందుకంటే నాకు తెలియదు కాబట్టి అన్ని చెప్పుకొని పంపిస్తాడు. యాజ్ ఏ ఆర్టిస్ట్గా నేను అక్కడ యాక్ట్ చేసి నేను వచ్చిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ నేను చెప్పినప్పుడు కూడా ఇన్ కేస్ నేనేమన్నా తప్పుగా ఇట్లా వీళ్ళేంది నన్ను అంత కోపంగా మాట్లాడినారు, వాళ్ళు ఎందుకు నన్ను కష్టించుకున్నారు అని మాట్లాడతారు కదా, వాళ్ళ పొజిషన్ ఆలోచించి చెప్తాడు. వాళ్ళు అట్లనే మాట్లాడతారు, నువ్వు వెళ్ళి నీ పని నువ్వు చేసుకొని రావాలా సో అన్నట్టుగానే చెప్తాడు. యాజ్ ఆర్టిస్ట్గా నేను చేసిన రిలీజ్ అయిన తర్వాత కూడా నన్ను చాలా మెచ్చుకుంటాడు. ఇక్కడ ఈ క్యారెక్టర్లో నువ్వు చాలా బాగా చేసినావు, ఈ ఎమోషన్ని నువ్వు చాలా బాగా క్యారీ చేసినావు అని చెప్పి. సో నాకు ఫస్ట్ గైడెన్స్ ఆయననే, ఫస్ట్ టీచర్ ఆయననే. ఏది చేసినా అంటే ఇప్పటి వరకు మన ఫీల్డ్ వేరు, మనం చేసిన జర్నలిస్ట్ ఫీల్డ్ వేరు, యాక్టింగ్ ఫీల్డ్ వేరు కదా. సో దీంట్లో మాత్రం 0 నుంచి 1 మొత్తం అంతా ఈయననే. ఇక్కడ ఓనమాలు నేర్పించింది మాత్రం ఈయననే మెయిన్గా. అంటే జర్నలిస్ట్గా మీరు ఉన్నప్పుడు, ఇప్పుడేమో సినిమాలు చేస్తున్నప్పుడు ఏదో ఒక కాన్ఫ్లిక్ట్ వస్తుంది కదా రెండు ప్రొఫెషన్లకు మధ్యలో. ఏముండొచ్చు అంటారు మీకు తెలిసి? అంటే జర్నలిస్ట్ ఉన్నప్పుడు అన్నా ఎవరి దగ్గరనైనా సరే నిక్కచ్చిగా మాట్లాడచ్చు. అంటే ఆ ధైర్యం ఏందో ఆ హోదా ఇస్తుంది అన్న. అది జర్నలిస్ట్ అనేది చాలా చాలా మంచి, చాలా ప్రౌడ్ ప్రొఫెషన్. అది నాకు చాలా బాగా నాకు చాలా సాటిస్ఫాక్షన్ అయ్యే ప్రొఫెషన్ అది. సో కొంచెం ఆర్టిస్ట్కి వెళ్ళినప్పుడు ఏంటంటే మనం అంత ఓపెన్గా అంత గట్టిగా మనం మాట్లాడలేము. సో స్క్రిప్ట్ని బట్టి ఉండాల్సి వస్తుంది. జర్నలిస్ట్కి స్క్రిప్ట్ అవసరం లేదు. నీకు అక్కడ ఏది అనిపిస్తే మనం ఏది నిజం తెలుసుకుంటాం, మనం ఏది మాట్లాడాలనుకుంటాం అది మాట్లాడగలుగుతాం. కానీ ఇది అనేది మన స్క్రిప్ట్ లైఫే కదా అన్న. ఇంట్లో గొడవలు అయినాయా మీకు? ఎందుకు కావన్నా మస్తు పంచాయతీలు అవుతాయి. ఆయనకు మేము కూడా అన్న కొట్టుడు దాకా రాదులే, అంత చేసుకుని అంతవరకు రాలేదు పాపం. ఇన్నేళ్ళ సంది మాటలు అన్ని మళ్ళీ సైలెంట్ అయిపోయి మళ్ళీ వచ్చి సారీ చెప్పే సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఆయననే చెప్తాడు. ఆబ్వియస్లీ మొగలే చెప్పాలన్న, ఆడవాళ్ళు ఎట్లా చెప్తారు? చెప్పరు. ఆడోళ్ళు అదేందో సారీ అనేది మీ జన్మ హక్కు అన్న, మీరు చెప్పాలి అంతే, మీరే చెప్పాలి. ఆడోళ్ళకి అసలు ఇయ్యొద్దు. అట్లయితే ప్రశాంతంగా ఉంటది, భార్య భర్తల బంధానికి ప్రశాంతంగా ఉంటది. ఎన్నిసార్లు చెప్పుంటాడు? లెక్కలేదన్న, చాలా సార్లు సారీ చెప్పుంటాడు. అంటే మీకున్న కొంచెం ఇదేంటంటే మాకు ఇంట్లో ఏదైనా జరిగిన 4 గోడల మధ్యలో జరిగిన దాని గురించి మాత్రమే మేము మాట్లాడగలుగుతాం. కొన్నిసార్లు మీకేమవుతుందంటే బయట ఫ్రస్ట్రేషన్ ఎక్కడ తెలుసుకోవాలని అర్థం కాక కొన్నిసార్లు అంటే కావాలని అరవరు భార్యల మీద, కొన్నిసార్లు తెలియకుండా అట్లా వచ్చేస్తుంది, ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే అరే మనమే కదా అనవసరంగా ఈ ఫ్రస్ట్రేషన్ తీసుకొచ్చి ఇంట్లో దాని మీద పెట్టినాం అని చెప్పి మీరు గొప్పలు కాబట్టి మీ అంతా మీరు పశ్చాత్తాపడి వచ్చి ఇంకొక భయం కూడా ఏముంటదంటే పెళ్ళాన్ని కనుక సారీ చెప్పి కంట్రోల్ చేయకపోతే అమ్మో కూరలు సరిగ్గా వండదు, తిండి చక్కగా పెట్టదు, బయటికి పోయినా మొహం ఇట్లా పెట్టుంటది, ఎక్కడికి పోయినా కూడా భార్య ముఖమే కనబడతా ఉంటది అనే భయం ఉంటది మీకు. రాకేష్ ఆంధ్రానా తెలంగాణనా? తెలంగాణనేనా? నేను కూడా అడిగినా లాస్ట్ టైం, అడిగినప్పుడు తెలంగాణ అని చెప్పిండు. వరంగల్ అట కదా, నిజమేనా? నిజమే అన్న, వరంగల్ నిజమేనా? అయ్యో నువ్వు పచ్చి తెలంగాణ మాట్లాడుతావు, రాకేష్ ఏమో అట్లా మాట్లాడు. నాకు జరిగిన ఒక మంచి, ఆయనకు జరిగిన ఒక పాపం బ్యాడ్ ఏంటంటే నేను డిగ్రీలో వచ్చిన అన్న, ఊరికి వెళ్ళి డిగ్రీలో హైదరాబాద్కి వచ్చిన. సో ఊర్లోనే పెరిగిన, మాది పక్క పల్లెటూరు, మాది వరంగల్ జిల్లా మండల్ చంద్రరావుపేట్ ఉప్పర్పల్లి ఊరు. మా ఊర్లోనే పెరిగిన కాబట్టి నన్ను మొత్తం ఊరు భాష నాది. ఇంకా హైదరాబాద్ అంతా ఆడనే, ఊరు దగ్గరనే నేను పెరిగిందంతా కూడా వాళ్ళ దగ్గరనే పెరిగిన కాబట్టి ఇంకా ఇంటికాడ ఉన్నప్పుడు మొత్తం ముసలితోనే ముచ్చట్లు పెడుతుండే కాబట్టి నా భాష ఇంకా
అక్కడనే అక్కడనే ఆగిపోయింది. ఆ, వీళ్ళది ఏంటంటే పాపం ఆయనకి 14 ఏళ్ళు వచ్చేసరికి ఆయన బతుకు పోరాటం స్టార్ట్ చేసిండు. ఇండస్ట్రీకి రావడం, మిమిక్రీ చేయడము, నలుగురితో మాట్లాడడము. ఇప్పుడు మాట్లాడుతున్నంత నిర్భయంగా ధైర్యంగా తెలంగాణ భాష అప్పుడు మాట్లాడేటోళ్ళు కాదు వాళ్ళు. తెలంగాణ వాళ్ళు అయినా సరే తెలంగాణ భాష మాట్లాడారంటే చిన్న చూపు ఎక్కడో డెఫినెట్లీ ఉండేది వాళ్ళకు, మాట్లాడేటోళ్ళు కాదు. దట్టు వాళ్ళ లాంగ్వేజ్ కూడా మంచి మంచి తెలుగు, బ్రాహ్మణ్ లాంగ్వేజ్ వాళ్ళది, మంచి ఉచ్చారణ బాగుంటుంది వాళ్ళది. ఆయన అట్లా మాట్లాడుతుండే. దట్టు ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి అందరితోని దోస్తాన్ చేసిండు కాబట్టి, కొన్ని ఏళ్ళ సంది ఈడనే ఉన్నాడు కాబట్టి ఆయనకు భాష లెక్క భాష ఆయనకు వంటబట్టలే పాపం. సో నేను నాదేమున్నది మంచిగా అక్కడ కూర్చొని ఊర్లో కూర్చొని మాట్లాడి ఇక్కడికి వచ్చిందని కాబట్టి నాది అదే భాష అయిపోయింది. నాకు ఇప్పుడు తెలుగు ఇచ్చి మాట్లాడమంటే నేను నేర్చుకోవాలంట. నేను జరసేపు నేను దాన్ని ప్రాక్టీస్ చేసి మాట్లాడతా అని చెప్పేసి అంట. ఆయనకు ఇబ్బంది లేదు ఈ ఇబ్బంది ఫేస్ చేస్తూ అంటే ఇందాక అంటే మాట్లాడుతూ అన్నమాట ఏంటంటే ఆయన 14-16 ఏళ్ళకే హైదరాబాద్ వచ్చిండు. తెలంగాణ మాట్లాడొద్దు కాబట్టి ఆయన న్యూట్రల్ లాంగ్వేజ్లో మాట్లాడిండు అని అన్నారు. ఇవాళ మాట్లాడగలుగుతున్నామని కూడా మీరే అన్నారు. ఇవాళ మాట్లాడడానికి అప్పుడు మాట్లాడుకోపోవడానికి కారణం ఏమై ఉండొచ్చు? ఇప్పుడు మన రాష్ట్రం మనం తెచ్చుకున్నామన్నా అంటే దానికి కారణం ఏంటంటున్నా అంటే అర్థం కాలే. ఇవాళ రాష్ట్రం మనం తెచ్చుకున్నాం, నిర్భయంగా తెలంగాణ భాషలో మీరు మాట్లాడగలుగుతున్నారు, రాణించగలుగుతారు అంటే దానికి కారకులు ఎవరు అంటున్నారు? అంటే ఆబ్వియస్లీ చుట్టూ ఉన్న పర్సన్సే కదన్న, చుట్టూ ఉన్న పర్సన్సే. అంటే ఒకప్పుడు మాట్లాడలేకపోయిండు అని అంటే చాలా మంది తెలంగాణ ఆర్టిస్టులు ఎవరైనా సరే ఎవరైనా వచ్చి మాట్లాడుతుంటే అరే తెలంగాణ ఏందా ఈ అమ్మ కామెడీగా మాట్లాడతావేంది అన్నట్టుగా మాట్లాడుతుండే అట, అంటుండేనట. అది నేను కూడా ఫేస్ చేయలే, కానీ పెద్ద పెద్ద వాళ్ళు చెప్తుంటే నేను విన్నా. సో అంత చిన్న చూపు చూస్తారు కాబట్టి అని చెప్పేసి కొంచెం మనమే భాషను ట్రిమ్ చేసుకుంటే మంచిది, మంచిగా పాలిష్ చేసుకుంటే మంచిది అని చెప్పేసి వాళ్ళంతట వాళ్ళు భాషను మంచిగా మార్చుకున్నారు. ఇవాళ మాట్లాడలేకపోవడానికి గల కారణం ఏంటంటే ఇన్నేళ్ళ సంది మాట్లాడి ఉంటారు కదా, ఒకటేసారి మనకు మళ్ళీ రావాలి అని అంటే అది ఊరుకోతనే వస్తుంది తప్ప ఇక్కడ ఉండి మాట్లాడుతూ ఉంటే అది తెచ్చుకున్న తెలంగాణ అవుతుంది. ఐ మీన్ కొన్ని తెచ్చుకున్న భాషనే అవుతుంది తప్ప ఊరు తెలంగాణ కాదు కదా. రైట్. ఇప్పుడు మాట్లాడడానికి ఇప్పుడు సినిమాలలో కూడా ఈ భాష తీసుకోవడానికి కారకులు ఎవరు అని అంటున్నాను. ఎవరని నువ్వు ఫీల్ అవుతున్నావు? నీ పర్సనల్ ఒపీనియన్ ఏంది? నన్ను చాలా కాంప్లికేట్ క్వశ్చన్ అడిగి. కాంప్లికేటెడ్ ఏం కాదు, నువ్వేమనుకుంటున్నావు అది చెప్పు. నాకు అది నాకేం ఆన్సర్ చెప్పాలో కూడా అర్థమవుతుంది. సరే నేనే ఆన్సర్ నువ్వు చెప్పకపోయినా కూడా నేను చూపిస్తామ్మా. అప్పట్లో బుట్టో ఇప్పుడు ముషారఫ్, అప్పట్లో బుట్టో ఇప్పుడు ముషారఫ్ అన్నట్టు. మీ అంటే రాకేష్ అండ్ సుజాత ఫ్యామిలీ బీఆర్ఎస్ పార్టీకి లేకపోతే బీఆర్ఎస్ నాయకులకు దగ్గర ఉంటారా? బీఆర్ఎస్ నాయకులకు దగ్గర ఉండడం, బీఆర్ఎస్ పార్టీకి దగ్గర ఉండడం అనేది ఏం లేదన్న. బీఆర్ఎస్ పార్టీ అంటే ఇష్టం, ఎందుకంటే అది కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కదా. సో ఆ పార్టీ అంటే ప్రీతి ఉంటుంది. కానీ నాయకులకు దగ్గర అంటే ఆబ్వియస్లీ ఎవరు కనిపించినా అన్నానే మాట్లాడతాం కదా. అట్లానే వేరే పార్టీ వాళ్ళు దూరం అని ఏం లేదు, వాళ్ళు కనబడ్డా కూడా అక్కనే మాట్లాడతాం. మనుషులతోనే అది ఏం లేదు మాకు. కేసీఆర్ సినిమా ఎందుకు తీయాల్సి వచ్చింది? రాకేష్ ఆయన కేసీఆర్కి చాలా అభిమానం అన్న. ఆబ్వియస్లీ నేను కూడా చాలా అంటే చాలా ఇష్టం కేసీఆర్ గారు అంటే. రేవంత్ రెడ్డి అంటే నచ్చదా? అట్లానే ఏం లేదు. అగ్గో ఇది ముద్దుగున్నదా అంటే అమ్మ నాన్నలు ఇద్దరు ఇట్లా అమ్మ అంటే ఇష్టం అంటే నాన్నెందుకు ఇష్టం లేదు అన్నట్టుగా అట్లేం లేదు. అంటే ఆబ్వియస్లీ మనకు తెలంగాణ తెచ్చిన జాతిపిత లెక్కనే అనుకుంటాం మేము. తెలంగాణ కొట్లాట చేసినప్పటి నుంచి కూడా మాకు కనబడ్డ ముఖం కేసీఆర్ గారి ముఖమే, రేవంత్ రెడ్డి గారి ముఖం కనబడలే మాకు. చేస్తున్నాం. సో రేవంత్ రెడ్డి గారు వేరే పార్టీలలో ఉన్నారు కాబట్టి అని చెప్పి ఆ టైంలో కేసీఆర్ గారి అన్ని ముందేసుకొని రాష్ట్రం తీసుకురావాలని చెప్పేసి కొట్లాట వేసిన దాంట్లో ఆయననే ఉన్నాడు కాబట్టి ఆబ్వియస్లీ కేసీఆర్ గారు అంటే అభిమానం. అండ్ రాకేష్ గారికి ఆయన అంటే చాలా ఇష్టం అనమాట. కానీ సినిమా చేసేటప్పుడు కాన్సెప్ట్ అనుకున్నప్పుడు మాకు ఒకటి అదైతే లేదు. యాక్చువల్లీ పర్సన్ మీద పోవాలని మేము పోలేదు. సినిమా కూడా పర్సన్ మీద ఉండదు, బేసిక్ ఒక బంజారా కుటుంబం మీద ఉంటుంది ఆ సినిమా. సో అది వాళ్ళు అట్లా క్రియేట్ చేసినారు అంతే, అది కేసీఆర్ సినిమా అని. అంటే కేసీఆర్ అభిమాని ఆబ్వియస్లీ అందరికి ఎట్లయితే ఫ్యాన్స్ ఉంటారు, ఇప్పుడు అంతో కొంత చేసుకునే సోషల్ మీడియాలో చేసుకునే వాళ్ళకు కూడా ఫ్యాన్స్ ఉన్నారు అని చెప్పేసి అంటున్నారు.
ఇదంతా పక్కన పెడితే రాష్ట్రం తీసుకొచ్చిన ఒక నాయకుడికి ఉండే అభిమానం ఎట్లయినా డెఫినెట్లీ ఉంటుంది. ఈ అభిమాని ఏం చేస్తాడు ఏంది అన్నది సినిమా. సినిమా ఆయన ఒక అభిమాని తలుచుకుంటే ఆయన దగ్గరికి కనుక ఈ అంశం అరే నా అభిమాని ఇంతగానం చేస్తాడనే అంశం ఆయన దగ్గరికి చేరగలిగితే వాళ్ళు కూడా ఎక్కడికైనా రావడానికి సిద్ధంగా ఉంటారు. సొంతం డబ్బులు పెట్టుకొని రూపాయి పోగు చేసిన ఈ పైసలు ఆయన పైసలు అన్ని తీసి ఒక్కడే సినిమా తీసినట్టు నిజమేనా? అవును. వచ్చినాయా మరి రికవర్ అయినా? అంటే వచ్చినాయి. వస్తాయా రావా మేము మొత్తమే డౌన్లో వెళ్ళిపోతామా అనే కాన్సెప్ట్తో అనే ఆలోచన కూడా చేయాలి ఫిక్స్ అయిపోయినాం. అంటే నాకు కూడా ఒకటి ఏంటంటే ఆయనకి సినిమా తీయాలనేది చాలా సంవత్సరాల నుంచి ఆయనకు మైండ్లో ఉండింది. సడన్గా నేను పెళ్లి చేసుకొని నేను లైఫ్లోకి వచ్చిన. అసలు మా మ్యారేజ్ మేము అంత షార్ట్గా మేము అనుకోకుండా ఒక పెళ్లి జరిగింది. నా ఫీలింగ్ ఏంటంటే నువ్వు నీ లైఫ్లో నువ్వేమైనా అచీవ్మెంట్ చేయాలనుకుంటే నువ్వు చేయి, నేను సపోర్ట్ ఉంటా. చిన్నప్పటి నుంచి రాఖీ ఫీల్ అయ్యేది ఏంటంటే నేను కొన్ని పనులు నేను చేయాలనుకున్నా కూడా నాకు బ్యాక్ సపోర్ట్ నాకు లేక నేను చేయలేకపోయినా. కొన్ని విషయాలల్లో ఫాదర్ని కూడా ఎక్కువ అనుకుంటాడు, అరే మా నాయనే ఉంటే నేను ఈ పని నేను చేసేవాడిని, ఇక్కడ నేను ఆగిపోయేటోని కాదు. సో కొన్ని పనులు ఉంటాయి కదన్నా, నేను చెయ్యాలి, అది చేయకపోతే లైఫ్లో అయ్యో నేను ఎందుకు చేయలేకపోయినా అనేది ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఫీల్ అయిపోతాం. సో నువ్వు ఆ ఫీలింగ్ నువ్వేం పెట్టుకోకు, నువ్వేం అచీవ్మెంట్ చేయాలనుకుంటున్నావో నువ్వు అది చేయి. ఇప్పుడు నేనున్నా, నువ్వు ఏం చేయాలనుకుంటే నేను సపోర్ట్గా ఉంటా. నువ్వు చెప్పినావు మాట, నీ డ్రీమ్ ఏదన్నా ఉంటే నువ్వు ఫుల్ఫిల్ చేసుకో. నాకు నా చిన్నప్పటి నుంచి నేను పెరిగిన దాంట్లో నాకున్న డ్రీమ్స్ ఏంటంటే మంచి కారు కొనుక్కోవాలి, ఒక ఇల్లు కొనుక్కోవాలి. సో నా లైఫ్ నేను అక్కడి వరకే అనుకున్నా, నేను ఇంకెక్కువ నేను అనుకోలే. నేను చేసుకున్నా, నేను కలలు కన్నా నేను అవి నేను సార్ట్అవుట్ చేసుకున్నా. సో ఇప్పుడు నీ లైఫ్లో నువ్వు ఏం అచీవ్మెంట్ చేయాలనుకుంటే నువ్వు చేయి. అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత నాకు ఆ టైంలో ఖచ్చితంగా పెళ్ళైంది కాబట్టి నేను చేయలేకపోయినా, నాకు పిల్లలు వచ్చింది కాబట్టి చేయలేకపోయినా, ఆ రిగ్రెట్ నీకు వద్దు, ఏం చేయాలంటే నువ్వు అది చేసేయని చెప్పిన. నేనుంటా ఆ భరోసా ఇచ్చి పైసలు ఇచ్చిన చేసే నువ్వు ఏం పెట్టేసినావు చేసేయని చెప్పిన. సో నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యేది కూడా అదే అన్న. అనుకున్న పైసలు వచ్చినాయి మరి? వచ్చినాయి. అంటే మేము పెట్టి ఇబ్బంది అయితే వాళ్ళే, మేము పెట్టి అనవసరంగా లాస్ అయితే కాలే. మేము కష్టాన్ని ప్రాఫిట్ అయితే వచ్చింది, లాస్ కాలే, ప్రాఫిట్ అయితే వచ్చింది. అంటే చెప్పినా కదన్నా, మేమైతే కష్టాన్ని నమ్ముకొని అడుగు ముందుకేసినాము, ఫలితం దేవుడు ఇచ్చేసిండు. ఆ సినిమా తీయాలి, ఆ సినిమా ఖచ్చితంగా తీయాలి కేసీఆర్ మీద అని చెప్పి కేసీఆర్ మీదనే కాదు, చెప్పినా కదా సినిమా నీకు చేయాలనిపిస్తుంది నువ్వు చేయి. ఆ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా మొత్తం మేమే కూర్చొని చేసినాం. లాంగ్వేజ్ అంతా నేనే చూసుకున్నా, బట్టలు నేనే చూసుకున్నా, లొకేషన్స్ అదంతా కూడా వాళ్ళే చూసుకున్నారు. కాకపోతే ఎన్నుకుండి బిహైండ్ ఏదన్నా చేయాలనుకుంటే మాత్రం నేను చేస్తా అని చెప్పి నేనే కూర్చొని నేను చేసిన. దానివల్ల ఒక కాలేసి తొక్కినట్టు లేకపోతే ఇబ్బంది పడ్డట్టు అనిపించిందా ఆ సినిమా? చాలా మంది అయితే అన్నారు, అంటే బినామీ కాబట్టి చేసిండు, వాళ్ళు పైసలు ఇచ్చిండ్రు కాబట్టి చేసిండ్రు, వాళ్ళకి తొత్తు కాబట్టి చేసిండ్రు, అట్లాంటి మాటలు అయితే అన్నారు. చలో అన్నోళ్ళ నోరే అదైపోతుంది, మనకెందుకు, మనమైతే అట్లా కాదు కదా. మేము అభిమానంతో చేసినాం తప్ప మాకు వాళ్ళకు బినామీలను వాళ్ళు మాకు పెడతారనో వాళ్ళు మమ్మల్ని చూస్తారనో మేము చేయలే. ఆబ్వియస్లీ కేసీఆర్ అంటే మాకు బాగా అభిమానం, మాకు ఇష్టం, అందుకే చేసేసినాం. ఒక మనిషి మీద ఉన్న ఇష్టాన్ని కొంతమంది కొన్ని రకాలుగా ప్రజెంట్ చేస్తారు. సో మేము ఇద్దరం కళాకారులం కాబట్టి మాకు చూపించుకునే విధానం ఇదే వచ్చిందేమో, అందుకే మేము ఇట్లానే చేసినాం. రైట్. ఇప్పుడు మీ ప్రజెంట్ సేవ్ ద టైగర్స్ థర్డ్ సీజన్ 3 నడుస్తుంది. దాంట్లో ఒక అదిరిపోయి నీకు నచ్చి నీకు తడబడకుండా సింగిల్ టేక్లో చెప్పిన డైలాగ్ ఏంటిది? అమ్మో, అట్లా నా డైలాగ్ నా క్యారెక్టర్ వచ్చిందంటే నేను తిట్లన్నా. అంటే ఊకే నేను గంట రవి దర్శిని సీజన్ 1 దగ్గర నుంచి కూడా ఊకే నేను అంటా ఉంటాను అనమాట. తిట్టాలంటే నచ్చిన ప్లేస్లో పెట్టు, పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండాలంటే. ఇప్పుడు ఊరికెళ్ళి కూడా అందరు పట్నం వచ్చి ఎందుకు బతుకుతున్నారు? ఊర్లోనే ఉంటే పిల్లగాడు మంచిగా చదవలేకపోతాను, ఇక్కడికి వస్తే పట్నం వచ్చినామంటే వాళ్ళది కొంచెం విజన్ పెరుగుతుంది, వాళ్ళ నాలెడ్జ్ పెరుగుతుంది, మంచి చదువులు చదివించవచ్చు అనే తల్లిదండ్రులు ఇక్కడికి వస్తున్నారు కదా. అట్లా మేము కూడా బస్తీకి వెళ్ళి మమ్మల్ని ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీకి తీసుకోమని నేను అడుగుతాను అనమాట. సీజన్ 1 సీజన్ 2 స్కిప్ చేసేస్తాడు, సీజన్ 3లో మమ్మల్ని కమ్యూనిటీకి తీసుకుపోతాడు. సో కమ్యూనిటీకి తీసుకుపోయినప్పుడు నేను ఆయనతో అంటా అనమాట, బావా ఈ కమ్యూనిటీలో ఇదంతా కూడా నాకు నచ్చలేదు బావా, మనం మన ఇంటికి పోదాం, మనం ఇక్కడ ఉండొద్దు అని చెప్పి నేను ఏడుస్తాను అనమాట. సో ఆ సీన్ నాకు చాలా ఇష్టం. అంటే
ఆబ్వియస్లీ కట్టుకున్న భర్తకి భార్యకి ఏమి ఇవ్వాలి, భార్య ఎక్కడ ఉంటే బాగుంటుంది, పిల్లలు ఎక్కడ ఉంటే బాగుంటుంది అనే విజన్ డెఫినెట్లీ ఉంటుంది. భర్తలకే ఉంటుంది, భార్యలకు ఉండదు. భార్యలు మధ్య మధ్యలో చూసిందంటే మనం అని అనుకుంటారు భార్యలు. కానీ భార్య అనేట ఆమె ఎట్లుంటే మంచిది, ఎక్కడికి పోతే మంచిది, ఏది వాళ్ళ లైఫ్కి ఏదైతే బాగుంటుంది అనేది భర్తలకు 100% కాన్ఫిడెంట్ ఉంటుంది. సో ఈ సీజన్లో అది మంచిగా కనిపిస్తుంది అనమాట. సో నేను ఎన్నేళ్ళ సంది నేను చెప్పినా కూడా నువ్వు నా మాట లేదు, ఇప్పుడు చూసినావా ఇక్కడికి వచ్చి నువ్వు ఎంత బాధపడుతున్నావు అనేది ఆ సీన్ చాలా ఇష్టం అన్న నాకు. అది టెలికాస్ట్ అయిన తర్వాత కూడా జనాలకు బాగా నచ్చుతుంది. దర్శి ఎట్లా యాక్ట్ చేస్తాడు, మంచిగా ఉంటాడా? మంచిగా ఉంటాడు, మస్తు సపోర్ట్ చేస్తాడు. అవును, సేవ్ ది టైగర్స్ కి మేము వెళ్ళినప్పుడు చూసి ఆయననే గుర్తు చేసిండు అన్నట్టు. అరే మనం అప్పుడు పోయినాము, మళ్ళీ ఇప్పుడు కలిసి అంటే అప్పుడే రావాల్సింది మా ఇద్దరు పేరు, కానీ అప్పుడు రాలే. సో నేను దర్శన్ చూడంగానే యు ఆర్ మై లక్కీ చామ్ అని చెప్పాను అనమాట. ఎందుకంటే అక్కడ మిస్ అయిపోయినా కూడా ఇక్కడ మళ్ళీ నా కెరియర్ నీతోనే స్టార్ట్ చేయాలని రాసి పెట్టినట్టున్నది, అందుకే నీతోనే వచ్చేసింది. సో నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా దర్శన్ నీతోని అని చెప్పి. ఆబ్వియస్లీ ఆయన కూడా నువ్వు అసలు నీతో మాట్లాడాలంటే నాకు కొంచెం ఇరిటేట్ అవుతా ఉంటుంది, నువ్వు మాట్లాడే మాటలు కూడా నాకు కొన్ని అర్థం డామినేట్ చేసినట్టు అనిపిస్తుంది అని చెప్పేసి అంటారు. కానీ కోఆర్డినేటింగ్ పరంగా దర్శి చాలా అంటే చాలా మంచి కోఆర్డినేట్ చేస్తాను. నాకు చాలా సపోర్ట్. అంటే కొన్ని సీన్లు మనం చేయడానికి ఆడవాళ్ళకి జర ఇబ్బంది అనిపిస్తుంది, అయ్యో వీళ్ళతో మనం ఎట్లా చేయగలుగుతాం మాట్లాడాలి. అసలు ఎంత కంఫర్ట్ జోన్ అంటే అంత కంఫర్ట్ జోన్. తెలంగాణ సినిమాలో ఏమన్నా కొట్టేటివి ఉంటాయా? దర్శన్ కొట్టేటివి ఉంటాయా? ఉన్నది, ఒక సీన్ ఉన్నదా. అంటే మమ్మల్ని చూసి కొంచెం ఇంట్లో తిరకాయిస్తాడు అన్నమాట. పొద్దుగాల గుర్రం ప్రసాద్ తాగినట్టు ఆగమాగం చేస్తాడు. ఆ సీన్ లో కొట్టేది ఉన్నది. కొట్టినవా? నిజంగా కొట్టలేదు కానీ కొట్టమన్నాడు పాపం ఆయన. అట్లా కూడా ఉంటాడు అన్న. కొట్టేది వచ్చిందంటే నువ్వు అట్లా కొడితేనే నీ ఫేస్ లో గానీ లేకపోతే నీ చేతిలో గానీ ఆ పవర్ తెలుస్తుంది, చూసేటప్పుడు ఎక్స్ప్రెషన్ కూడా అట్లా వస్తుంది. నువ్వు అట్లా చేయి అన్నాడు. కానీ నేను ఎందుకో నేను కొట్టలేకపోయాను. మా ఇంట్లో నా మొగనే కొట్టలేను నేను, బయటలోనే. అంటే ఒకసారి కొడితే కదా అది 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 ఎట్లా వస్తుంది, హ్యాండ్ మూమెంట్ ఏంది అనేది తెలుస్తుంది. సో ఇంట్లో నాకు అంత నన్ను లెక్క చూసి నా మనిషిని నేను కొట్టలేను, బయటలోనే ఎట్లా కొడతాను. ఇండస్ట్రీ మీద ఒపీనియన్ ఏంది? ఫిల్మ్ ఇండస్ట్రీ మీద మనం ఎట్లా చూస్తే మనకు అట్లా కనబడుతుంది. అంతే మనం ఎట్లుంటే అట్లా యాక్సెప్ట్ చేస్తుంది. ఆబ్వియస్లీ అంతే కదా. మనం ఎట్లుంటే అట్లనే రిసీవ్ చేసుకుంటారు. నేను ఇవాళ నీ దగ్గరికి వచ్చి అన్న అని మాట్లాడుతున్నా కాబట్టి నువ్వు నాతో అక్క అని మాట్లాడుతున్నావు. లేదంటే ఇట్లా కూర్చొని చెప్పాయా క్రాంతి ఏంది మ్యాటర్ అంటే నువ్వు కూడా అట్లనే మాట్లాడతావు కదా. ఆబ్వియస్లీ నన్ను చాలా మంది అన్నారు కదా ఇండస్ట్రీలో చాలా, అంటే నేను ఆ మాటకు నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతా. నువ్వు ఇవాళ వచ్చిన ఈ క్వశ్చన్, అసలు ఇందాక క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాల్సింది ఇది. నువ్వు ఇట్లా వచ్చినావు కదా, ఇంత ఎక్కడ చూసినా కూడా సుజాత అంటే చీరలల్లో కనబడుతుంది, లేదంటే డ్రెస్లలో కనబడుతుంది, ఇంత పద్ధతిగా ఈ ఇండస్ట్రీలో ఉండడం నీకు ఎట్లా సాధ్యమైంది అని అడుగుతారు. నన్ను మేబీ క్రియేటర్ డైరెక్టర్లు కూడా నన్ను అట్లనే చూసిండ్రేమో, ఇంటి పిల్లలాగా లేకపోతే అట్లా అని చెప్పి చూసిండ్రేమో. కళామతల్లి నాకు అదృష్టం ఇచ్చింది అనుకుంటా. నేను నాకే సాధ్యమైందేమో అంటే ఇట్లా ఉండడానికి, స్క్రీన్ మీద ఇట్లా ఉండడానికి. ఆఫ్ ద స్క్రీన్ కూడా నేను ఇట్లనే వేసుకుంటా బట్టలు, ఆన్ స్క్రీన్ కూడా నేను ఇట్లనే వేసుకుంటా బట్టలు. ఒకవేళ నేను వేరే క్యారెక్టర్లు ఏమన్నా చెయ్యాలి, ఈ బట్టలు నువ్వు వేసుకోవాలి అని అంటే నేను వాటిని యూనిఫామ్ లాగా ట్రీట్ చేస్తానేమో. బట్ బయటకు వచ్చిన తర్వాత సుజాత అని అంటే అరే మన ఇంటి పక్కన ఉన్న పిల్లలు లెక్కనే ఉంటుంది కదా అనే ఫీలింగ్ నేను అవతలకి నేను ఇచ్చేసిన. నేను అది ఎందుకు ఇచ్చినాను అంటే నాకు ఆ కంఫర్ట్ నాకు చుట్టూన్నోళ్ళే నాకు ఇచ్చిండ్రు కదా. ఆబ్వియస్లీ నేను న్యూస్లో చేసేటప్పుడు కనుక నాకు ఇట్లా కాదు నువ్వు ఇట్లా చేయాలంటే మేబీ నేను అప్పుడే మోడ్లు అయిపోతున్నాను. కాదు కదా, నన్ను అట్లా క్రియేట్ చేసినారు. సో సేవ్ ద టైగర్లో నువ్వు నాకు ఇట్లా కావాలి, ఇద్దరు పిల్లల తల్లిగా నాకు ఆ లుక్లో కనబడాలి నువ్వు అని అంటే ఆబ్వియస్లీ ఇట్లనే కనబడ్డా. నా భాషకి, నా కట్టుకి నేను ఎంత ప్రధాన కారణం అవుతున్నానో నన్ను చూసే క్రియేటివ్ డైరెక్టర్లే అయి ఉండొచ్చు, ఇండస్ట్రీ పీపుల్ అయి ఉండొచ్చు, నన్ను కూడా అట్లా యాక్సెప్ట్ చేసిండ్రు కాబట్టి నేను అట్లా ఉండగలిగిన, నాకు అవకాశం వచ్చింది. సో ప్రౌడ్. ఇప్పుడు 3rd సీజన్ అయిపోయింది, మళ్ళీ 4th సీజన్ ఇట్లా కంటిన్యూ చేస్తారా? ఎన్ని సీజన్స్ వరకు ఉంది ఏమన్నా? మేము కూడా అనుకుంటున్నాం అన్న ఒక 40 సీన్లు, ఒక 50 సీజన్లు చేసాయన్న, దీనికే ఉంటాం మేము మంచిగా ఎవ్రీ సీజన్. మేము ముసలోళ్ళు అయిపోయేదాకా, మా పిల్లల పెళ్ళిళ్ళు వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయేదాకా కూడా, అప్పుడు కూడా నిన్నే చూడాలా అని అంటారు. అప్పుడు కూడా ముసలోదాన్నైనా సరే, ముసలోనైనా దర్శిని నేను తిట్టుకుంటే అట్లనే మాట్లాడతాను, మమ్మల్ని మీరు పెట్టాల్సిందే అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తాను అనమాట. ఆబ్వియస్లీ అంటే సేవ్ ద టైగర్ సీజన్ అనేది ప్రతి ఇంటికి ఎందుకు వెళ్ళగలిగింది అంటే రియాలిటీ ఉన్నది. ఇలా 3 కపుల్స్, ముగ్గురు
ఒక డాక్టర్ ఫ్యామిలీ, ఒక లాయర్ ఫ్యామిలీ, ఒక బోరబండలో బతికే ఒక గంట రవి ఫ్యామిలీ ఎట్లా ఉంటారు అనేది రియాలిటీగా చూసిండ్రు జనాలు. అందుకే అందరు అంత ఓన్ చేసుకొని అంత హిట్ చేసినారు. సో ఈ రియాలిటీ అనేది ఎప్పుడు నిరంతరం జరుగుతున్నదే కాబట్టి ఈ సీజన్లు అనేటివి కూడా ఇంకా పెరిగితే మా లాంటి వాళ్ళకు చాలా హ్యాపీ, చూసే మీలాంటి వాళ్ళకు కూడా హ్యాపీ. ఎంత ఇస్తారు రెమ్యునరేషన్? ఎంత ఇస్తారు అన్న అవి చెప్పొద్దు. పోనీ ఎంత ఇచ్చినా కూడా పాపం నన్ను మంచిగా చూసుకుంటారు అన్నారు. తక్కువ ఎక్కువ? మంచిగానే ఇస్తారు. మంచిగానే. చెప్పొద్దు అన్న, బయటకు చెప్పొద్దు. అయ్యో నువ్వేందన్నా మామూలు బీపేస్తారు. వద్దు అబ్బా. కానీ మంచిగా ఇస్తారు. సాటిస్ఫైడ్. వాళ్ళు ఇచ్చే పైసల కంటే వాళ్ళు నన్ను లొకేషన్ లో చూసుకునే విధానంకి, వాళ్ళు నాకు ఇచ్చే రెస్పెక్ట్ కి, వాటికి ఫిదా, వాళ్ళు నన్ను చూసుకునే విధానంకి నేను పోయి చెయ్యొచ్చు. ఇంకా మళ్ళీ ఆప్షనే లేదు. ఇప్పుడు ఇదంతా సహకరించింది, సహకారం చేస్తూ సహకరిస్తూ ప్రతిదీ గైడ్ చేస్తుంది రాకేష్ కదా. రాకేష్ కు నీకు వర్క్ విషయంలో ఎప్పుడైనా కాన్ఫ్లిక్ట్ వచ్చి ఇబ్బంది అయ్యి గొడవ అయిందా? లేదన్న, వర్క్ విషయంలో కాదు, ఎప్పుడు రాలే. ఇంకా నేను కరెక్ట్గా మేమిద్దరం జబర్దస్త్ కూడా చాలా ఎపిసోడ్లు చేసినాం కదా. ఏదైనా నేను బాగా చేయలేకపోతే ఆబ్వియస్లీ మిగతా కంటెస్టెంట్లని బాగా చేయలేకపోతే ఎట్లా అరుస్తాడు, నా మీద కూడా అట్లనే అరుస్తాడు. వర్క్ విషయంలో అంటే నా మీద అరిచేది అంతే. నువ్వు కరెక్ట్గా చేయాలి కదా, నీ పర్ఫార్మెన్స్ నువ్వే కదా కరెక్ట్గా చూపెట్టుకోవాలి. ఆబ్వియస్లీ ఇవే మాటలు పక్కన వాళ్ళకు కూడా చెప్తాడు. నేను క్యారెక్టర్ ఇచ్చేంత వరకు, లేకపోతే నీ మీద స్క్రిప్ట్ రాసేంత వరకు మాత్రమే నా బాధ్యత ఉంటుంది. దాన్ని ఎట్లా 100% చూపించుకోవాలనేది నీ పర్ఫార్మెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. నువ్వే కరెక్ట్గా చూపించుకోవాలి. నువ్వే ఆ క్యారెక్టర్ మీద నెగ్లెక్ట్తో ఉన్నావంటే జనాలు ఎందుకు నేను యాక్సెప్ట్ చేస్తారని అంటాడు. సో ఇట్లా మోటివేట్ చేస్తాడు తప్ప వేరే డిగ్రేడ్ అస్సలు చేయడన్నా. ఆ డిగ్రేడ్ చేయాలంటే నన్ను ఇంట్లోనే కూర్చోబెట్టచ్చు కదా. బిడ్డ ఎవరిని అంటే ఆర్టిస్ట్లకి చాలా రెస్పెక్ట్ చేస్తాడు అన్న ఆయన, చాలా రెస్పెక్ట్ చేస్తాడు. ఈయన ముందు ఎవరైనా మిగతా ఆర్టిస్ట్ల గురించి ఎవరైనా తక్కువ మాట్లాడినా కూడా యాక్సెప్ట్ చేయడు. అది ఎవరైనా సరే. ఆర్టిస్టులు అంటేనే చాలా గొప్ప లైఫ్ వాళ్ళది, వాళ్ళను మనం గొప్పగానే చూడాలి తప్ప ఒక మాట వాళ్ళని అనడానికి లేదు అన్నట్టుగానే చెప్తాడు. రాకేష్ లో గుడ్ క్వాలిటీ ఏంది, బ్యాడ్ క్వాలిటీ ఏంది? అందరు నా వాళ్ళే అనుకుంటాడు. అది బ్యాడ్. గుడ్ చాలా గుడ్ క్వాలిటీ అన్న అది. అంటే అంత అది ఈ జనరేషన్ లో ఎవరుంటారు అన్న చెప్పు. కెరియర్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మీ దోస్తాన్ లేదనేది ఉన్న వాళ్ళందరూ మీతో ఉన్నారా ఇప్పుడు? లేరు. ఉన్నారు. కానీ ఆయనకు అందరు ఉన్నారు. ఎవ్వరు కనబడు, ఎక్కడ ఏ లొకేషన్ లో కనబడు, రాకేష్ రావయ్య అని చెప్పేసి తీసుకుంటారు, దగ్గరకు తీసుకుంటారు, హక్ చేసుకుంటారు. నాకు అది చూస్తుంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంటే మా ఇద్దరి మధ్యలో ఉన్న బాండింగ్ ఏందో నాకు ఇప్పటికి అర్థం కాదు కానన్నా. ఆయనను ఎవరన్నా ఏదన్నా ఇబ్బంది పడే మాట ఏదన్నా అన్నారు అంటే ఫస్ట్ నేను రియాక్ట్ అవుతా, నేను తట్టుకోలేను. ఆయనను ఎవరన్నా పక్కన వచ్చి పొగిడినరు అంటే నాకు విలకట్టలేనంత ఆనందం వస్తుంది. నువ్వు ఇట్లున్నావు కదా, నువ్వు ఇట్లనే ఉండు, ఆయనకి నువ్వు పొగడతలు కూడా ఆయన చేయకు, ఆయన ఎట్లున్నాడో నువ్వు ఆయన రకంగా నేను చూడు, నాకు వాళ్ళు చాలా గ్రేట్ లాగా కనబడతారు. అంటే నేను అది చూస్తా. సేమ్ టైం ఆయన కూడా అట్లనే చేస్తాను. నన్ను ఎవరన్నా డిగ్రేడ్ చేసే కాడికి నన్ను వద్దు అంటాడు. సో నీకు మర్యాద ఉండి నీకు అట్లా ఉండాలి, నేను నిన్ను అట్లనే చూడాలనుకుంటాను అన్నట్టుగా చూస్తాను. మా భార్య భర్తల బంధం అది చాలా గొప్ప. కానీ గ్రేట్, నాకు దేవుడు నాకు ఇచ్చిన గ్రేట్ లైఫ్ అన్న, మ్యారీడ్ లైఫ్. నెగిటివ్ అంటే కొంచెం అది ఆలోచించుకోవాలి. ఉంటాయి నెగిటివ్ క్వాలిటీస్ కూడా, ఎందుకు ఉండవు, కానీ అంత తొందరగా ధమాకులా రావు. ఎక్కువ మాకు పెళ్ళికి ముందు ఫోన్ ఎక్కువ చూసేటోడు కాదన్న, ఆఫ్టర్ మ్యారేజ్ బాగా ఫోన్ చూస్తున్నాడు. అది కొంచెం నాకు నచ్చుతలేదు అంటాడు. అంతే ఇక చూస్తూ ఉంటాడు. ఎందుకంటే అంతగానం చూస్తున్నారు మీరు అని అంటే, సొసైటీలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటాడు. అది మధ్య బాగా ఇబ్బంది పెడుతుంది నన్ను. రాకేష్ ను ప్రేమ ఉందనుకో ఏమని పిలుస్తావు? కోపం ఉన్నప్పుడు ఏమని పిలుస్తావు? కోపం ఉన్నప్పుడు దేహే వినవేందయ్యా నువ్వు చెప్తే అంట. ప్రేమ ఉన్నప్పుడు నానా ఇటు రావా అంట. పిలుస్తా. ఆయన ఏం పిలుస్తాడు? సుజ్జి అని పిలుస్తాడు. ఆయన అన్న నీకు తెలుసా అన్న, ఇదివరకు మేము బిఫోర్ ఫ్రెండ్స్ ఉన్నప్పుడు సుజ్జి అని పిలిస్తే ఎంత మంచిగా అనిపించేది అంటే, ఈ మధ్య నన్ను సుజ్జి అని పిలుస్తుంటే నాకు కోపం వస్తుంది. సుజ్జి ఇది ఎక్కడుంది, సుజ్జి అది ఎక్కడుంది, సుజ్జి ఇదేది, సుజ్జి అదేది. అరే పక్కకే ఉంటుంది, ఒక్కసారి కొంచెం కన్నిట్లో పెట్టి ఇట్లా చూడరాదు అంటే, నువ్వు తీసుకొచ్చిస్తేనే నాకు సాటిస్ఫాక్షన్ అంటాడు. ఈ మధ్య ఏందో అంటే, ఈ మధ్య కావాలని అట్లా చేస్తున్నాడు, పక్కకు పోయి నవ్వుతున్నాడు. అంటే నన్ను ఇరిటేట్ చేయాలని కొంచెం ఎక్కడో అనుకున్నట్టున్నాడు. కొన్నిసార్లు అట్లా కావాలని చేసినోడు మళ్ళీ సీరియస్గా ఉంటే ఓకే అన్న, పక్కకు పోయి నవ్వుతున్నాడు, అది నాకు నచ్చుతలేదు. దట్టు
నీ గురించి చెప్తాను. ఈ మధ్య నా బిడ్డ కూడా ఆయన పిలుపుతోని నా బిడ్డ కూడా అట్లనే పిలుస్తుంది నన్ను, చుజ్జి అంటుంది. అవును, నేను అడుగు మర్చిపోయినా. అంటే ఈ జర్నలిజంలోకి వచ్చినాక, జర్నలిస్ట్ అయినాక సుజాత నా పేరు, అంతకుముందు కూడా సుజాత? లేదన్న, అంతకుముందు శృతి నా పేరు. శృతి? ఎంత బాగున్నది కదన్న. శృతి నుంచి సుజాత అయిపోయాను. అంకం రవి గారు పెట్టారు నాకు. ఓకే, సుజాత. ఓకే. నా క్యారెక్టర్ ని V6 లో క్యారెక్టర్ పరిచయం చేసి స్క్రీన్ కి పరిచయం చేసేటప్పుడు సుజాత అనే పేరు ఎందుకో నీ ముఖానికి బాగా సెట్ అవుతుంది అనిపిస్తుంది నాకు, సుజాత పోయిగా ఇప్పటి నుంచి నువ్వు అని అన్నాడు. మొత్తం సుజాత అయిపోయింది. సుజాత ఇక ఆధార్లో శృతి అని ఉంటుంది. ఆధార్లో ఉంటుంది. బయట ఎంత ఆధార్లో అదన్నా కూడా ఆధారం సుజాతనే అయిపోయింది. ఆధారం శృతి ఉన్నా కూడా ఆధారం సుజాత అయిపోయింది. అంటే రవి సార్ పెట్టినప్పుడు మేబీ అదేదో మంచి ముహూర్తంలో పెట్టుంటాడు, మంచి గడియలో పెట్టుంటాడు. రైట్. అంటే ఇంటర్వ్యూ చేయడానికి కూడా రీజన్స్ ఏంటంటే నాకు అనిపించింది ఏంది అని అంటే తెలంగాణ ఇంకా అవసరం ఉందా ఇండస్ట్రీకి, తెలంగాణలో ఇంకా అవసరం ఉందా అని అనిపించినప్పుడు ఎస్ ఆబ్వియస్గా ఉంటుంది కదా. అండ్ మెయిన్ ఏంది అంటే ఆల్రెడీ క్యారెక్టర్ ఆర్టిస్టులుగా లేకపోతే క్యారెక్టర్లు కొన్ని మంచి క్యారెక్టర్స్ ఉన్నప్పుడు మోస్ట్లీ ప్రిఫరబుల్ ఏంది అంటే డబ్బింగ్ తోటి లేకపోతే ఇంకో దాంతో సరిపెడతా ఉన్నారు. ఇట్లాంటి తెలంగాణ ఆణిముత్యాలు ఉన్నారు కదా, తెలంగాణ భాష యాస తెలంగాణలో ఏదంటే అది రఫ్ అండ్ టఫ్ మాట్లాడేటోళ్ళు ఉన్నారు కదా, ఇట్లాంటి వాళ్ళకి ఇంకొంచెం అవకాశాలు ఇస్తే కొత్త రక్తం ఇంకా వస్తుంది, కొత్త వాళ్ళు ఇంకా కూడా రావడానికి కృషి చేస్తారు కదా. ఇంకొంత ఇండస్ట్రీలో తెలంగాణకు స్కోప్ ఉన్నది అని అన్నది నేను ఫీల్ అయ్యాను. అందుకోసమే స్పెషల్గా ఇట్లా మీ సీజన్ కూడా రిలీజ్ అవుతుంది కాబట్టి దానికి సంబంధించి ఇంటర్వ్యూ చేద్దామని చెప్పేసి పిలవడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. మీ బిజీ స్కెడ్యూల్లో ఇంత దూరం వచ్చి మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు సుజాత గారు థ్యాంక్ యూ. గారు అన్నడే అవ్వా, నేను ఈ గారు నేను తట్టుకోలేనన్నా. థ్యాంక్ యూ అమ్మా సుజాత. కానీ నిజమన్నా, థ్యాంక్ యూ సో మచ్ నీకు. అంటే ఇప్పుడు నా లోపల ఉన్న ఇప్పుడు పాజిటివిటీ ఏంటంటే సీజన్ 3 నేను స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ కెరియర్ మీద నేను ఫోకస్ పెడదాం అనుకున్నా. సో అట్లాంటిది ఫస్ట్ నీ దగ్గరికి వెళ్ళి నేను ఇంటర్వ్యూ చేసుకున్నా కదా, నాకు చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంటే ఇంటి దాకా ఉన్నదాన్ని ఈ రోజు క్రాంతన్న స్టూడియో దాకా వచ్చిన. రేపు ఇంకా ఈ ఇంటర్వ్యూ చేసి మీరు అనుకున్నట్టు తెలంగాణ వాళ్ళకి ఇంకా మంచి అవకాశాలు రావాలని మీరు కోరుకున్నట్టు మేబీ ఇంటర్వ్యూ కనుక వేరే వాళ్ళ కళ్ళల్లో పడితే డెఫినెట్లీ నాకు అవకాశాలు వస్తాయని. ఎందుకంటే మేబీ డైరెక్టర్ వాళ్ళు కూడా అనుకున్నప్పుడు మేము అవైలబిలిటీ లేకుండా ఉన్నామేమో, వాళ్ళు కావాలనుకున్నప్పుడు మేము అందుబాటులో లేమేమో. అంటే వాళ్ళని అనుకునే దానికంటే కూడా ఫస్ట్ మేము అనుకోవడం కూడా అంటే ఇట్లా అనుకుంటేనే సాటిస్ఫాక్షన్. ఒకరిని అనేదానికంటే మనల్ని మనం అనుకుంటేనే ఏ ఇబ్బందులు ఉండవు బేసిక్గా. సో ఇప్పుడు ఎవరన్నా చేయాలి అని అనుకున్నప్పుడు సీజన్ 3 చూసిన తర్వాత అట్లీస్ట్ మన ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత అరే ఇంత మంచిగా మాట్లాడుతుంది కానీ మనం తీసుకుందామని ఏ ఒక్క డైరెక్టర్ అనుకున్నా ఒక పెద్ద సినిమాల పడ్డా కూడా చాలు. రైట్. ఈ ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు నువ్వు నన్ను ఇంటర్వ్యూ చేయాలి. ఇప్పుడు తెలంగాణ యాసలో తెలంగాణ భాషలో ఇంట్రడక్షన్తో స్టార్ట్ చేయాలి. హాయ్ హలో నమస్తే అందరికీ, నేను మీ జోర్దార్ సుజాత. వెల్కమ్ టు KR TV. ఈరోజు మనతో ఉన్న గెస్ట్ ఎవరు ఎరికేనా? క్రాంత్ అన్న. ఎవరిని చూడు గడగడలాడించుకుంటా, ఏ ఇష్యూ మీద మూలాల కారణం వదిలిపెట్టకుండా ప్రతిదీ కూడా చాలా క్లియర్ కట్గా చెప్పే క్రాంతి అన్న ఇవాళ మన ముందు ఉన్నాడు. మనం ఎట్లాంటి అట్లా ఆడుకుందాం ఈరోజు, ఎట్లాంటి అట్లా మనం కూడా భయపెట్టడానికి ప్రయత్నం చేద్దాం. అందరినీ భయపెడుతున్నాడు కదా అన్న. నమస్కారం. నమస్తే. అవన్న ఇంత మందితోని అనర్గళంగా మాట్లాడుతావు, కంటి మీద భయం లేకుండా మాట్లాడుతావు, నోటికెళ్ళొచ్చే మాట కూడా బేర్కు కాకుండా మాట్లాడతావు కదా. అవతలలో నేను బయటికి వెళ్ళాక ఏమైనా ఎత్తారనే భయం నీకు ఉండదా? అసలు ఎందుకట్లా? అంటే ఎంతమంది ఉన్నా సరే మనకి ఏదైనా జరిగిన తర్వాత వస్తారు కానీ మనకు జరిగేటప్పుడు ఎవరు ఉండరు కదా. నువ్వు ఒక్కరివే పోతావు, ఒక్కరివే వస్తావు. ఎవరైనా నడిమిట్లా నేను కిడ్నాప్ ఎత్తింది కదా. కిడ్నాప్ అవుతా చూసినావా? కిడ్నాప్ సో అందరి దగ్గర వచ్చి నువ్వు అందరి గురించి లేకపోతే అందరితో నువ్వు ఇంత ఫ్రాంక్లీ మాట్లాడతావు కదా. ఇంట్లో పోతే నువ్వు ఎట్లుంటావు చెప్పు? ఇంట్లో భార్య ముందు అంటే ప్రొఫెషనల్ లైఫ్ వేరు, ఆన్ స్క్రీన్ వేరు, ఆఫ్ ద స్క్రీన్ వేరు కదా. నీకు ఇన్ని ఇంటర్వ్యూలు చేసినావు, ఇంతమంది స్టోరీస్ని జనాలకి ఫ్యాక్ట్ చెప్పినావు కదా. ఏ సబ్జెక్ట్ అరే నేను 100% సూపర్గా చేసిన అనే సాటిస్ఫాక్షన్ ఏ సబ్జెక్ట్ వాళ్ళు? మోస్ట్లీ అన్ని ఇంటర్వ్యూలలో నా ఎఫర్ట్స్ అన్ని పెట్టి చేస్తా. అంటే అవతల గెస్ట్ ఎవరున్నా కూడా ఇంక నేను ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఇంకోళ్ళు మళ్ళీ ఇంటర్వ్యూ చేస్తే ఏం అడగనికి కూడా ఉండొద్దు అన్న ఫీలింగ్లో చేస్తా ఇంటర్వ్యూ. మోస్ట్లీ అన్నీ అంతే చేస్తా. అట్లా ఇది తక్కువ అది ఎక్కువ లేకపోతే సాటిస్ఫాక్షన్ ఒకటి ఉంటుంది కదా. ఇందాక నన్ను అడిగిండ్రు కదా ఇన్ని ఇంటర్వ్యూలు చేసినా కానీ ఏది నీకు బాగా సాటిస్ఫాక్షన్ అనిపించింది అంటే మా ఆయన అని చెప్పినా అట్లనా? ఆల్మోస్ట్ అన్ని ఇప్పుడు నీ దాంతో సహా.
సో అంటే నీకు ఇంత ఉన్న బిజీ స్కెడ్యూల్లో ఫ్యామిలీకి టైం ఇవ్వడానికి అవుతుందా అన్న? డెఫినెట్గా. చూసినావా అన్న? నీ దగ్గరికి వెళ్ళి నేను ఇట్లాంటివన్నీ నేను చెప్పగలుగుతున్నా అంటే నేను జోర్దార్ సుజాత. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుద్దాం. ఎస్ అన్న, సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ కూర్చొని మాట్లాడు. తప్పకుండా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. అండ్ ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు కొంతమంది పేర్లు చెప్తా, వాళ్ళకి సంబంధించి ఓన్లీ వన్ వర్డ్ వన్ వర్డ్. ఓకే. రాకింగ్ రాకేష్, లైఫ్, అంకం రవి, ఆబ్వియస్లీ కెరియర్ ఇచ్చిండు కదా, HMTV, పేరు ఇచ్చింది, V6, వర్క్ నేర్పింది, ప్రియదర్శి, నా లక్కీ చామ్, దిల్ రాజ్, గ్రేట్ ప్రొడ్యూసర్, విజయ్ దేవరకొండ, సూపర్ అన్న, రష్మిక మందన, నేషనల్ క్రష్, RK రోజా, అత్తమ్మ, ఫిల్మ్ ఇండస్ట్రీ, అదృష్టం, జర్నలిజం, లక్, శృతి, మర్చిపోయినా, జోర్దార్ సుజాత, జోరుదారుగానే ఉండాలి ఎప్పుడు అనుకుంటా, జర్నలిస్ట్ క్రాంతి. హార్ట్ అన్న, నిజంగా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.